ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాంతారా ప్రీక్వెల్ కాంతారా 1లో ఎన్టీఆర్ నటిస్తున్నాడా? అందుకే తారక్ కర్ణాటక వెళ్ళినప్పుడు పక్కనే రిషబ్ శెట్టి కనిపించాడా? కాంతారా 2లో తారక్ కనిపిస్తాడని కొన్ని రోజులుగా నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలు నిజమవుతున్నాయా? వాజ్ ది స్టోరీ? ఎన్టీఆర్ ను కర్ణాటకలో తన సొంత ఊరితో పాటు ఉడిపిలోని శ్రీకృష్ణ టెంపుల్ కి తీసుకెళ్లాలన్న తల్లి కోరిక తీరింది. ఎన్టీఆర్ ఫ్యామిలీ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి ప్రతి చోట రిషబ్ శెట్టి కనిపించాడు. ఆదివారం నాడు కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి రిషబ్ తో కలిసి వెళ్లాడు తారక్. తెలుగు హీరోస్ లో రిషబ్ కి ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఆ అభిమానంతోనే ఇలా చేస్తున్నాడా అనుకోవడానికి లేదు. దీని వెనక కాంతారా ప్రీక్వెల్ కథ ఉందట. మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడినా సినిమాల గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. కాంతారా ప్రీక్వెల్లో తారక్ నటిస్తున్నాడు అన్న వార్త రావడంతో ఇందులో నిజమెంత అని ఓ విలేకరి ప్రశ్నించగా రిషబ్ శెట్టే ప్లాన్ చేయాలి, ఆయన చేస్తే నేను నటించడానికి రెడీ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు తారక్. నటించకపోతే లేదని చెప్పేవాడు, నటిస్తున్నాడు కాబట్టే ఇలా అన్నాడా? ఈ సమాధానంతో కాంతారా 2లో నటిస్తున్నాడా అన్న వార్త వైరల్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతారా 16 కోట్లతో తెరకెక్కితే ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు కలెక్ట్ చేసింది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రీక్వెల్ కోసం రిషబ్ చాలా కాలంగా లాంగ్ హెయిర్ బియర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు. యుద్ధ విద్యలో గత కొన్నాళ్ళుగా ట్రైన్ అయ్యాడు. ఆ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. లాంగ్ రన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. పెద్ద సినిమాల నుంచి పోటీ లేదు. ఇంకేముంది, బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్మేస్తాయి అనుకుంటే అనుకోని అడ్డంకి కలెక్షన్స్ ని తగ్గించింది. ఊహించని కారణంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడిన ఆ రెండు సినిమాలేంటో చూద్దాం. నాని ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం గురువారం థియేటర్స్లోకి వచ్చింది. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా రెండో రోజు మంచి హోల్డ్ సాధించింది. మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా 4,68,00,000 షేర్ కలెక్ట్ చేయడం విశేషం. వర్షాలు లేకుంటే 6 కోట్ల షేర్ వచ్చేదని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఎఫెక్ట్ సరిపోదా శనివారం కలెక్షన్స్ పై పడింది. ఈ ప్రభావం ఎంత పడినా ఒక రకంగా మంచి వసూళ్లే రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే 1.5 మిలియన్ మార్కు దాటేసి 2 మిలియన్ దిశగా దూసుకెళ్తోంది. నాని తన కెరీర్లో ఇంతవరకు 10 సార్లు మిలియన్ మార్కు దాటగా దసరా 2.05 మిలియన్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. సరిపోదా శనివారం 2 మిలియన్స్ కలెక్ట్ చేస్తే రెండో సినిమా అవుతుంది. గత వారం సెప్టెంబర్ 23న రిలీజ్ అయిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండో వారంలో వసూళ్లను భారీ వర్షాలు అడ్డుకున్నాయి. సినిమా చూసిన మహేష్ బాబు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ మెచ్చుకున్నాడు. రావు రమేష్ లీడ్ రోల్ పోషించి 1 మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడు. కల్కి సినిమా 3 గంటల రన్ తో రిలీజ్ అయింది. వామ్మో 3 గంటలా అనిపించినా ఎక్కడా బోర్ కొట్టలేదు. 1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి పాన్ ఇండియా హిట్ అయింది. చాలా సీన్స్ తీసేయడంతో నిడివి 3 గంటలకు వచ్చింది. లేదంటే బోర్ కొట్టేదేమో. డిలీటెడ్ సీన్స్ చూస్తుంటే స్క్రాప్ ను తీసేసి మంచి పని చేశారు అనిపిస్తోంది. ఏ సినిమా అయినా సరే డిలీటెడ్ సీన్స్ చాలా ఉంటాయి. కథకు అడ్డుపడుతున్నాయని, లెంత్ ఎక్కువైందని, లేదంటే సరిగ్గా రాని సీన్స్ ను పక్కన పడేస్తారు. కల్కిలో కూడా ఇలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. వీటిలో కొన్నింటిని కలిపి డిలీటెడ్ సీన్స్ పేరుతో 3 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. కల్కి ఓటీటీలోకి రిలీజ్ అయిన తర్వాత డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేశారు. వీటిని చూస్తుంటే సినిమాలో పెట్టకపోవడమే మంచిదనిపించింది. ముఖ్యంగా సుప్రీం అనుచరులు ఇబ్బంది పెట్టే సీన్స్ బాగోలేదు. మున్ముందు ఇంకెన్ని డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేస్తారో చూడాలి. గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ కాకపోయినా కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం ఆల్బమ్ ను మడత పెట్టేసింది. ఫుల్ సాంగ్ వీడియో వచ్చిన 7 నెలల్లో 400 మిలియన్ వ్యూస్ తో కొత్త రికార్డ్ ని మడత పెట్టేసింది. ఎలాగో మీరే చూడండి. థమన్ మ్యూజిక్, మహేష్ కష్టపడి వేసిన డాన్స్ మూమెంట్, శ్రీలీల ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ కలిసి కుర్చీ మడతపెట్టి సాంగ్ ను సూపర్ హిట్ చేసింది. పుష్పలో శ్రీవల్లి తర్వాత ఎక్కువ రీల్స్ అయిన పాట ఇదే. ఫిబ్రవరి 1న ఫుల్ వీడియోను రిలీజ్ చేయగా 400 మిలియన్ వ్యూస్ తో పాటు 2.4 మిలియన్ లైక్స్ ని సాధించింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రోల్ అయిన త్రివిక్రమ్ పై విమర్శలొచ్చిన ఆడియన్స్ ఇవేవీ పట్టించుకోలేదు. పెద్దగా హైప్ లేని సినిమాకు ఈ ఊరమాసు సాంగ్ హైప్ తీసుకొచ్చింది. 112 కోట్ల షేర్ ని రాబట్టేలా చేసింది. మహేష్ బాబు ఇలా స్టెప్పులేసి 3 ఏళ్లు దాటింది. సరిలేరు నీకెవరులో మైండ్ బ్లాక్ అంటూ మాస్ సాంగ్ చేసిన కెరియర్ లో ఎంతటి ఓరమాస్ సాంగ్ మాత్రం చేయలేదు. రాజమౌళి సినిమాలో మాస్ సాంగ్ కి స్కోప్ లేదు. డాన్స్ తో హుషారెత్తించే సాంగ్ ఎప్పుడో తెలీదు. దీంతో కసిగా మడత పెట్టేశాడు మహేష్. గుంటూరు కారం పాన్ ఇండియా
ఇండియాగా రిలీజ్ కాకపోయినా కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం ప్రపంచాన్ని మడతపెట్టేసింది. భాష, దేశం, ఖండంతో సంబంధం లేకుండా డాన్స్ చేయించింది. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు చేసిన రీల్ వైరల్ అయింది. ప్రజ్ఞా జైస్వాల్ ఓ జపాన్ జంట చేసిన రీల్ నెట్లో చక్కర్లు కొట్టాయి. గుంటూరు కారం కమర్షియల్ గా ఓకే కాకపోయినా సినిమా మాత్రం గుర్తుండిపోయేలా చేసింది. రజనీకాంత్ వెనక్కి తగ్గాడు అనుకున్నారు, కానీ 4 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన తగ్గినట్టు కాదు. మళ్ళీ అదే వేగంతో సూర్యను ఢీ కొడుతున్నాడా? తమిళనాట దసరా పండుగ రజనీ వర్సెస్ సూర్యగా మారుతోందా? మరి సూర్య వెనక్కి తగ్గుతున్నాడు అన్న వార్తలు ఎందుకు వస్తున్నాయి? రజనీకాంత్ జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ రాజా కాంపోలో రూపొందించిన సినిమా వెట్టయాన్. అమితాబ్ ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తే ఇంతలోనే కంగువాను విడుదల చేస్తున్నట్లుగా ఆ మధ్య పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. హై బడ్జెట్ తో రూపొందిన కంగువాకు సోలో రిలీజ్ డేట్ కావాలట. కాంపిటీషన్ ఉంటే వర్కౌట్ కాదు. అందులోనూ రజనీకాంత్ మూవీతో పోటీ అంటే ప్రమాదమే. జైలర్లా హిట్ అయితే కంగువాకు డ్యామేజ్ తప్పదు. దీంతో వెట్టయాన్ మేకర్స్ ను రిక్వెస్ట్ చేసిన కంగువా నిర్మాత అక్టోబర్ 10న రిలీజ్ డేట్ ప్రకటిస్తారని టాక్ నడిచింది. దీంతో వెట్టయాన్ వెనక్కు తగ్గిందన్న వార్తలు బయటకొచ్చాయి. సైలెంట్ అయిపోయిన ఈ పోటీ మళ్లీ మొదలైంది. అక్టోబర్ 10నే వెట్టయాన్ రిలీజ్ చేస్తూ లైకా ప్రొడక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. అంతేకాదు సూపర్ స్టార్ డబ్బింగ్ చెప్పిన వీడియోతో రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసింది. సూర్య వరుస ఫ్లాప్స్ లో ఉన్న ట్రైలర్ తో కంగువాకు హైప్ తీసుకొచ్చాడు. ఊహించిన విధంగా మిలియన్ వ్యూస్ వచ్చాయి. జైలర్ తో రజనీ ఫామ్ లోకొచ్చిన లాల్ సలాం డిజాస్టర్ రజనీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. వెట్టయాన్ తో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అయితే సూర్యనే దసరాకు రావడం లేదని వెనక్కు తగ్గుతున్నాడన్న ప్రచారం సాగుతోంది. దీనికి రజనీకాంత్ మాటలు బలం చేకూర్చాయి. ఓ ఈవెంట్లో మీడియా సూర్యతో పోటీ గురించి రజనీని అడిగితే థ్యాంక్యూ సూర్య అంటూ కంగువా కూడా మంచి విజయం సాధించాలని కోరారు. కంగువా దాదాపు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అందుకే రజనీ కంగువాను ప్రస్తావించారని సమాచారం. బాబీ సినిమా రిలీజ్ ఎప్పుడో స్వయంగా బాలయ్యే చెప్పేశాడు. అయితే 2 ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఒకటి కాకపోతే మరొకటి అన్నట్టుగా 2 ఆప్షన్స్ తో సినిమాను రెడీ చేస్తున్నారు. ఇంతకీ బాలయ్య థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు? బాలకృష్ణ బాబీ సినిమా రిలీజ్ ఎప్పుడో స్వయంగా బాలయ్యే చెప్పేశాడు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాను డిసెంబర్లో లేదంటే సంక్రాంతికి రిలీజ్ చేస్తామన్నారు. ఎన్బీకే 109 రిలీజ్ వెనుక 2 ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బిని ఫాలో అవుతారు. ప్లాన్ ఏ ప్రకారం డిసెంబర్లో క్రిస్మస్ కు రావాలి అనుకుంటున్నాడు. అయితే బాలయ్య వచ్చేది లేంది రామ్ చరణ్ పై ఆధారపడి ఉంది. శంకర్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ ను డిసెంబర్ 20న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఒకవేళ ఈ డేట్ కు గేమ్ చేంజర్ రాకపోతే బాలయ్య వచ్చే అవకాశం ఉంది. క్రేజీ మూవీస్ అన్ని కట్టగట్టుకుని డిసెంబర్లోనే వచ్చేస్తున్నాయి. డిసెంబర్ 6న పుష్ప 2 వస్తుంటే ఇదే నెలలో నాగ చైతన్య, తండేల్, నితిన్, రాబిన్ హుడ్ కూడా వద్దామనుకున్నాయి. పెద్ద సినిమాలు అడ్డుపట్టడంతో ఈ 2 యంగ్ హీరోలు డైలమాలో పడ్డారు. కుర్ర హీరోలు అన్న పేరే కానీ పాన్ ఇండియా మూవీస్ తో వస్తున్నారు. ఆ హీరోయిన్ చూస్తుంటే అనుష్క గుర్తొస్తోంది. స్వీట్ ఇలా ఉంది, పోలికలు కలిసాయి అనుకోవడానికి వీల్లేదు. వెయిట్ విషయంలో ఇద్దరూ ఒక్కటే అనిపిస్తోంది. అనుష్క సైజ్ 0 కోసం వెయిట్ పెరిగి తర్వాత తగ్గలేకపోయింది. ఓ యంగ్ హీరోయిన్ గుర్తుపట్టలేనంతగా షేప్ అవుట్ అయింది. ఎలాగో మీరే చూడండి. గ్లామర్ అంటే హీరోయిన్, హీరోయిన్ అంటేనే గ్లామర్. అయితే ఇలాంటి రూల్ నివేద థామస్ కు వర్తించదు. కేవలం తన నటనను మాత్రమే నమ్ముకుని కెరీర్ సాగించింది. అయితే ఉన్నట్టుండి 2 ఏళ్ల నుంచి కనిపించలేదు. కొత్త సినిమా 35 చిన్న కథ కాదుతో మళ్లీ తెరపైకొచ్చింది. నివేద థామస్ రజీనాతో కలిసి లీడ్ రోల్ పోషించిన సాకిని దాకిని మూవీ తర్వాత మరో మూవీలో నటించలేదు. కొంతకాలంగా పోస్ట్ చేసిన ఫోటోల్లో వెయిట్ బాగా పెరిగినట్టుగా కనిపించింది. 35 చిన్న కథ కాదు ప్రమోషన్లో చూసి షాక్ అయ్యారు ఫ్యాన్స్. జెంటిల్మెన్ తో తెలుగులోకి అడుగుపెట్టిన నివేద థామస్ వరుస సక్సెస్లతో పాటు నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. దర్బార్లో రజనీకాంత్ కూతురుగా నటించి ఆకట్టుకుంది. జెంటిల్మెన్, నిన్ను కోరి తర్వాత మరొకసారి నానితో వకీల్ సాబ్లో ఇంపార్టెంట్ రోల్ పోషించింది నివేద. 35 చిన్న కథ కాదులో 2 పిల్లలకు తల్లిగా నటించింది.